ఈజీగా ఉంది. నేను ఒక్కరిని స్టూడెంట్స్ సుమారు 50-60 మంది ఉంటారు. అంతమందిని వర్కౌట్ చేయడం అంటే చాలా కష్టం కదా. నాకైతే చాలా హెల్పింగ్గా ఉంటారన్న అక్కడికి వచ్చిన కానించి బైబిల్ స్టడీస్ తీసుకోవడం కానించి అన్ని విషయాల్లో. దాన్ని బట్టి దేవుడే పంపించాడు నా దగ్గరికి అనేది నా ఆలోచన. ప్రేమరాజ్ కూడా మా దగ్గరే చదువుకున్నాడు, సాగర్లోనే 3 సంవత్సరాలు డిగ్రీ చదివాడు. సో మీ ఊరి గురించి నాకు ముందే తెలుసు, ఎప్పుడు రాలేదు కానీ. తర్వాత ప్రేమరాజు ఆంధ్ర యూనివర్సిటీలో 3 సంవత్సరాలు చదివాడు. మా దగ్గర ఉన్నప్పుడు ప్రేమరాజు 3 సంవత్సరాలు దేవుడి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాడు అనమాట. ఓన్లీ స్టూడెంట్స్గా జరిగే క్యాంపుల్లో వాటన్నిటిలో. సో మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం ఈ సమయంలో. కొట్టిపాల రైట్, మాది కూడా ఒక చిన్న పల్లెటూరు వినుకొండ దగ్గర. నేను కూడా 2001లో దేవుణ్ణి నమ్ముకున్నా. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్కడంటే కాకినాడ, మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదివాను. కాకినాడలో డిప్లొమా చదువుతున్నప్పుడు దేవుడిని తెలుసుకున్నాను అనమాట. అంతకుముందు నాకు ఏం తెలియదు. మా ఊరు సైడ్ ఏం చేస్తారంటే శాంతి చేస్తారు. శాంతి చేయడం అంటే ఇక్కడ కూడా తెలుసుంటారు, కొలుపులు అని చేస్తారు. ఎన్ని సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారో ఏమో. ఆ కొలుపుల్లో ఏం చేస్తారంటే శాంతి చేస్తారు. రీసెంట్గా మా పౌరాసులో కూడా శాంతి చేశారు. శాంతి చేయడం అంటే ఏంటంటే గొర్రెనో మేకనో బలిస్తాం కదా. యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి శాంతి చేయడానికి వచ్చాడనమాట. అంటే అందరి పాపాల కోసం, లేదంటే మనుషులందరి కోసం ఆయన బలి అవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్టు మనం బైబిల్ చెప్తా ఉంది కదా. మీరు కనుక ప్రపంచాన్ని ముందు పెట్టుకుని మ్యాప్ని, బొమ్మ ఉంటుంది కదా, ప్రపంచం బొమ్మ, మధ్యలో కనుక ఏది పెడితే మధ్య ప్లేస్లో ఆ ఊరే బెత్లెహేమ్ అనే ఊరు అనమాట. ఎందుకంటే ఒకవేళ ఇండియాలో పుట్టాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఇండియాలో పుట్టాడు మా దేవుడు కాదంటారు కదా. ఒకవేళ అమెరికాలో పుట్టాడు అనుకో, అమెరికా వాళ్ళ దేవుడు మా దేవుడు కాదంటారు. అందుకని ఇదంతా వద్దులని ఆయన ఏం చేశాడంటే భూమి మొత్తానికి సెంటర్ ప్లేస్ ఏముంది, ఆ ప్లేస్లో పుట్టాడు అనమాట. అప్పుడు అందరూ వాడు అవుతాడు కదా. కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి పుట్టక ముందు కూడా ఉన్నాడు ఆయన. ఎందుకు రావాల్సి వచ్చిందంటే మన తరపున వచ్చి మన తరపున శాంతి చేయడానికి వచ్చాడు. శాంతి చేయడం అంటే మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను నేను. మనం పొట్టేళ్ళని గొర్రెల్ని శాంతి చేస్తాం, శాంతి చేయడానికి బలిస్తాం. మనందరి తరపున ఆయన శాంతి చేయడానికి, లేదంటే బలి అవ్వడానికి యేసయ్య ఈ భూమి మీదకి అడుగుపెట్టినట్టు మనం చూస్తాం. ఆ అడుగుపెట్టిన రోజునే మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం కదా. ఒక 2000 సంవత్సరాల క్రితం, ఆయన పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం అబ్రహాం అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మనలాంటి ఆయనే. ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే ఆయన ఉండే ప్లేస్ నుంచి ఆ సెంట్రల్ ప్లేస్కి రమ్మని పిలిచాడు అనమాట. దేవుడు ఏం చెప్పాడంటే నీ సంతానం ద్వారా ఈ భూలోకం మొత్తానికి శాంతి చేయడానికి నేను నీ సంతానంలో పుడతాను. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వున్న ప్లేస్ వదిలేసి ఎక్కడికి రావాలి, భూమి మధ్య ప్లేస్కి రావాలని ఆయన చెప్పినప్పుడు అబ్రహాం అనే ఆయన అక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఆయన పిల్లలు కొట్టడం, ఆ తర్వాత వాళ్ళ తరతరాల్లో ఒక 2000 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ భూమి మీదకి వచ్చి అందరి తరపున శాంతి చేసి, అంటే మన కోసం ఆయన సిలువలో రక్తం కార్చి చనిపోయి మళ్ళీ తిరిగి రేయడం అనేది మనం చెప్తా ఉన్నాం. సరే, ఈ శాంతి చేశాడు 2000 సంవత్సరాల క్రితం, అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అది ఆయన శాంతి చేశాడు మన కోసం, లేదంటే మన కోసం సిలువలో చనిపోయాడని విశ్వసించి హృదయంలోకి ఇన్వైట్ చేస్తే చాలు. హృదయంలోకి మనం ఇంకేం మార్చుకోవట్లేదు. హృదయంలోకి ఆయన ఇన్వైట్ చేస్తే మన జీవితం మారిపోద్ది. మనం ఎక్కడికి వెళ్తాం, చనిపోతే పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే మన తరఫున ఆయన శాంతి చేశాడు కాబట్టి ఆయన్ని విశ్వసించి మన హృదయంలోకి చేర్చుకోవడం ద్వారా మనం రక్షణ పొందుతాం. దేని నుంచి రక్షణ పొందుతున్నాం అంటే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు నరకం నుండి రక్షణ పొందుతాం అనమాట. ఈ సత్యాన్ని నేను 23 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను కాబట్టి అప్పటి నుంచి దాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను. ఒకవేళ అది సత్యం కాకపోతే ఎప్పుడో వదిలేసేవాళ్ళేమో. అది సత్యము, అది నా జీవితాన్ని మార్చింది కాబట్టి నేను దాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నాను అనమాట. కాబట్టి ఈ సత్యం కోసమే ఎవరైనా ప్రయాసపడేది. ఎందుకంటే నా తోటి వాళ్ళు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా యేసయ్య రక్తంలో పాపాలు గడుపుకోవాలని.
కాబట్టి యేసయ్య వచ్చాడు భూమి మీదకి, ఆయన జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం, చాలా సంతోషం. కానీ ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, మనం ఏం చేయాలి అని తెలియకపోతే మనం జరుపుకునే క్రిస్మస్ అంతా కూడా వృధా అన్నమాట. కాబట్టి ఆ సత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని, సైదులన్న కూడా చక్కగా ఆయన ఉద్యోగానికి పోకుండా ఇలాగ పాస్టర్గా వచ్చి మీ అందరికీ దాని గురించి చెప్పడం చాలా సంతోషం. ఉన్న ఊరిలోనే పాస్టర్గా చేయడం అనేది చాలా కష్టమైన విషయం నాకు తెలిసి కదా. కాబట్టి మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.